అభి కంగారుగా ఫోన్లో మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోతాడు. ఎంతసేపటికి ఇంటికి రాకపోయేసరికి అభి వాళ్ళమ్మ అభి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అభి వస్తాడు. ఏమైంది అభి అంత అర్జెంటుగా కంగారుగా ఇంట్లో నుంచి వెళ్ళావు, ఏమైంది అభి అంటే, అమ్మ మా సారు ఫోన్ చేశారు, కమిషనర్ సారు ఫోన్ చేశారు. ఈ కేసులో నా తప్పు ఏం లేదని అనుకుని ఈ కేసులో ఎవరు నిందితులో తెలుసుకునేంతవరకు నన్ను వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేశారు. రేపే ఆ ఊరికి వెళ్ళాలి, నేను కూడా సైన్ చేసేసి వచ్చాను అని చెప్పేసి అంటాడు. రేపే వెళ్ళాలి అభి, వెళ్ళడం అవసరం అంటే తప్పకుండా వెళ్ళాలమ్మా, నేను అక్కడ డ్యూటీ చేస్తానే ఈ కేసులో ఎవరు స్వర వాళ్ళ నాన్నని చంపారో కూడా తెలుసుకొని నేను నిరపరాధిని అని నిరూపించుకునే అవకాశం నాకు ఉంటుంది. తప్పకుండా వెళ్ళాలి నేను అని చెప్పేసి అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇంతలో స్వర అక్కడికి వెళ్తుంది. ఏమైంది, ఎందుకు అలా చూస్తున్నావు అంటే, మీరు తప్పు చేశారు కాబట్టే కదా వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తే మీరు సైన్ చేశారు, లేకపోతే మీరు ఎందుకు సైన్ చేస్తారు అని చెప్పేసి స్వర అభిని నిలదీస్తుంది. నువ్వు నన్ను నమ్మడం లేదు స్వర, నేను ఏ తప్పు చేయలేదు. నేను సైన్ చేశానంటే దానికి అర్థము తప్పు చేశానని కాదు. నేను డ్యూటీలో ఉంటానే ఎవరు తప్పు చేశారో తెలుసుకుందామని నేను సైన్ చేశాను. నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు, నీకెంత చెప్పినా వేస్ట్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత వచ్చేసి మరుసటి రోజు ఉదయం అభి బట్టలు సర్దుకుంటూ ఉంటాడు బయలుదేరడానికి. ఇంతలో స్వర చూస్తూ ఉంటుంది. అభి వెళ్ళడం అవసరమా మా అందరినీ వదిలేసి అని చెప్పేసి వాళ్ళ అమ్మ బామ్మ ఇంట్లో అందరూ చెల్లెలు అందరూ బాధపడుతూ ఉంటారు. ఇంతలో అభి వాళ్ళ చెల్లెలు వెళ్ళేసి, స్వర అన్నయ్య రెడీ అవుతున్నాడు, బయలుదేరుతున్నాడు, చూస్తున్నావంటే చూస్తున్నాను అని చెప్పేసి అంటుంది. తర్వాత స్వర అయితే అభితో మాట్లాడదు, చాలా కోపంగా ఉంటుంది. తన మనసులో అయితే అభి తప్పు చేయలేదు అని ఉంటుంది. కానీ బయటికి సాక్ష్యాలన్నీ అభినే తప్పు చేశాయని చూపించడంతో ఎటు పోల్చుకోలేక స్వర చాలా కోపంగా ఉంటుంది, మాట్లాడకన్నా ఉంటుంది. ఇంతలో స్వర ముందుగానే అభి కంటే ముందుగానే కారులో వెళ్ళి కూర్చుంటుంది. తర్వాత అభి స్వరకు చెప్దామనుకుంటే స్వర కనపడకపోయేసరికి సరేలే తను నాతో మాట్లాడడం ఇష్టం లేక కనిపించకుండా వెళ్ళింది పక్కకి అని చెప్పేసి అభి అయితే బయలుదేరదామని కారు దగ్గరకు వచ్చి చూస్తే కారులో స్వర ఉంటుంది. స్వర నువ్వు నాతో వస్తున్నావా అంటే, ఏం నీకు కనపడడం లేదా, కారులో కూర్చున్నానంటే వస్తున్నానని కదా అర్థం అని చెప్పేసి స్వర అంటుంది. నువ్వు నాతో వస్తున్నావా, చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే, నన్ను వదిలేసి మీరు వెళ్ళిపోతే అక్కడ మీరు సంతోషంగా మనశ్శాంతిగా ఉంటే ఇక్కడ నేను సంతోషంగా ఎలా ఉంటాను, అందుకోసమే నేను వస్తున్నాను అని చెప్పేసి స్వర అంటుంది. అప్పుడు అభి సంతోషంగా కారు ఎక్కుతాడు. ఎందుకంటే తనతో పాటు స్వర ఉంటే నిజాలేంటో స్వర కూడా తెలుసుకుంటుందని అభి అనుకొని సంతోషంగా బయలుదేరుతారు.